ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మూడో విడతలో 462 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 5.21 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకుంది. ఇప్పుడు మూడవ దశ ఎన్నికలు ప్రారంభమైనాయి. ఇప్పుడే ఒక గంట నుంచి ఇప్పుడు ప్రారంభమైనాయి. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 462 గ్రామ పంచాయతీలకు గాను ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. 5,21,000 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలకు వస్తే 5 మండలాలు ఉన్నాయి. ఈరోజు ఎలక్షన్ జరుగుతున్న 5 మండలాలకు బోత్ గురత్నూర్, బజారత్నూర్, నెర్రిగొండ, సోనాల మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 121 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. 1,220 వార్డు మెంబర్లకు గాను ఈరోజు ఎన్నికలు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నాయి. ఇక నిర్మల్ జిల్లాకు వస్తే 5 మండలాల్లో బైన్సా, ముదోల్, కుబీర్, తాంసీ, బాసర్ గ్రామాలకు ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 133 గ్రామ పంచాయతీలకు గాను 9 ఏకగ్రీవం కావడంతో 121 గ్రామ పంచాయతీలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇక వార్డు మెంబర్లకు వస్తే 1126 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగవలసి ఉండగా ఇందులో 333 వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో 793 వార్డు సభ్యులకు ఎన్నిక జరుగుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్లో నిర్మల్ జిల్లాలో 1,50,593 ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. 77,502 మహిళలు ఉన్నారు. 73,085 పురుషులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు తర్వాత లంచ్ తర్వాత 2 నుంచి ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వార్డు మెంబర్ సభ్యులను ఎన్నిక నిర్వహిస్తారు, కౌంటింగ్ నిర్వహిస్తారు. వార్డు మెంబర్ల తర్వాత సర్పంచ్ నిర్వహిస్తారు. వార్డు మెంబర్లకు తెల్లటి స్లిప్ ఉంటుంది, సర్పంచ్లకు పింక్ స్లిప్ ఉంటుంది. అయితే ఈ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఏంటంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లో ఒకటే మాత్రం ఈవీఎం ఉంటుంది. కానీ ఇక్కడ వార్డు సభ్యులుగా ఒక్కొక్కళ్ళని డివైడ్ చేసి ఇస్తుంటారు. అంటే ఉదాహరణకు 1000 మంది గ్రామ పంచాయతీ ఓటకు ఉన్న వాళ్ళను దానిలో 10 వార్డుగా డివైడ్ చేస్తారు. 10 వార్డుగా డివైడ్ చేసి ఎన్నికలు వార్డు సభ్యులుగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. ఫస్ట్ తెల్లటి కౌంటింగ్ చేసినాక వార్డు సభ్యులు కౌంటింగ్ చేసిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత అప్పుడు సిబ్బంది బయటకు వస్తుంటారు. BNS 163 ప్రకారం నిషేధాజ్ఞలు ఉన్నాయంటే 140 నిషేధాజ్ఞలు, నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి నిబంధన ఉన్నది. గతంలో రెండో విడతలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో 27 కేసులు నమోదైనాయి. మా వాళ్ళ లోపల ఒక 50 మంది మీద కేసులు నమోదైనాయి. 27 కేసులలో 50 మంది వరకు ఇక్కడ కేసులు నమోదు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళు ఊరేగింపులు కానీ ర్యాలీలు కానీ టపాసులు కానీ ముట్టించదని చెప్పేసి ఇక్కడ రూల్స్ అయితే ఎన్నికల రూల్ ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సంస్థాత్మకమైన ప్రదేశాలన్నింటినీ సెలెక్షన్ చేసుకొని ఎక్కువ భద్రతా సిబ్బంది పెట్టి ఇక్కడ అయితే మనకు పరిస్థితి. ఎన్నికలు మాత్రం ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతుందని మనకు తెలుసు. ఇప్పుడు 7 గంటలకు చలి ఉన్నది కాబట్టి తర్వాత 9 నుంచి 1 వరకు ఎక్కువ ఓటు అవకాశం ఉన్నదని మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.